జై తెలంగాణ. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో పుట్టడబద్దాల పునాదుల మీద ఏర్పడ్డటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు వరకు పాలించే దిశగా కానీ పాలించడం చేత కానీ అయితే లేదు. పాలించడం చేత కానీ సన్నాసులకు శివరాకరికి భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఐటీ శాఖ మంత్రివర్యులు, మున్సిపల్ శాఖ మంత్రివర్యులు, తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రపంచ మన్ననలు అందుకున్నటువంటి గొప్ప నాయకుడు కేటీఆర్ గారికి యావత్ ప్రపంచం మొత్తం శుభాకాంక్షల వెలువ కొనసాగుతూ ఉంటే ఓర్వలేని కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ వారి పుట్టినరోజును కూడా వక్రీకరించి దిగజారుడు రాజకీయాలు చేస్తూ ఉన్నది. ఇదేం కర్మ, ఇదేం దుస్థితి? వాస్తవంగా అధికార పార్టీగా రెండు జాతీయ పార్టీల్లో, ఒకటి సెంట్రల్లో, ఒకటి స్టేట్లా, మీకు ముఖం కడుక్కుని కూడా తీరనంత షెడ్యూల్ మీకు ఉండాలి. మీరు పాలించడం చేత కాదు, చిత్తశుద్ధి లేని సన్నాసులు కాబట్టి తెల్లవారితే ప్రధాన ప్రతిపక్షం మీదనే ఇలా మీరు పబ్బం గడుపుకుంటా ఉన్నారు. ఇదే రాక్షసానందం అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఈ రకమైనటువంటి దుస్థితి మీకు నెలకొన్నది? ఇవాళ ఆయన పెద్దపల్లి ఎంపీ, పెద్దపల్లి ఆయన మా సవాళ్ళు ఛాలెంజ్ అట్టలేదు, ఛాలెంజ్ ఇస్తాను నేను. నువ్వెందుకు ఛాలెంజ్ ఇచ్చేది? ఛాలెంజ్ నీ ఛాలెంజ్ ముందుగా 7 నియోజకవర్గాలు తిరుగు ఛాలెంజు. ఆ ఛాలెంజ్ స్వీకరించు ముందుగా. నువ్వు ఆ ఛాలెంజ్ స్వీకరించి నువ్వు గెలిచింది ఒక చెన్నూరు నియోజకవర్గంలో కాదు ఎంపీకి, నువ్వు ఒక పెద్దపల్లి ఎంపీవి, నువ్వు చెన్నూరు ఎంపీవి కాదు. 7 నియోజకవర్గాలు తిరిగి 7 నియోజకవర్గాలను నువ్వేం బీకి పడుతావు గని చెప్పాలి ముందుగాల. నేను ఛాలెంజ్ విసురుతున్నా కేటీఆర్ అంకుల్, మీరు ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్తాను. ఎందుకు? వివేక్ అంకుల్కి చేతనైతే లేదా? క్యాబినెట్ మినిస్టర్, రాష్ట్ర ప్రభుత్వంలో అత్యంత కీలకంగా ఉన్న మీ నాయన వివేక్ అంకుల్కి ఏమైంది? వివేక్ అంకుల్కు ఉద్యోగాలు ఇచ్చే దమ్ము లేదా? ఎలక్షన్లలో నువ్వు మీ అయ్యా వివేక్ ఇద్దరు కలిసి కూడవలుకొని 45,000 ఉద్యోగాలు చెన్నూరు యువతకి ఇస్తామన్నారు. ఆ ఛాలెంజ్ ఎడపోయింది. అదే సూర్లో అన్నది. చెన్నూరు నియోజకవర్గానికి వచ్చినటువంటి బస్ డిపోను మీ చేతగాని రాజకీయాలకు బలి చేసి ఆ బస్ డిపో ఎత్తేసినరు. 1658 కోట్ల లిఫ్ట్ ఇరిగేషన్ దాన్ని నాశనం చేసిండ్రు. ఆయిల్ ఫామ్ కంపెనీ 500 పైన 600 కోట్ల చిల్లర దగ్గర దాన్ని నాశనం చేసి పడేసిండ్రు. మీరు ఇస్తారన్న 45,000 ఉద్యోగాలు ఎడపోయినాయి. మీరు చేస్తారన్న మేలేది? ఇసుక మాఫియా అని బతికిన మీరు తెల్లారు లేస్తే ఇసుక ప్రధాన అంశంగా వస్తా ఉన్నది ప్రతి పేపర్లో, మీడియాలో. దానికి ఏం చేసిండ్రు? ఇవి చేతనైతే లేవు. కానీ కేటీఆర్ అంకుల్ మీ హయాంలో మీ ఫ్రెండ్స్ కు, మీకు తెలిసిన వాళ్లకు అదేదో పేపర్ లీకేజ్ అయింది. అదేదో పేపర్ లీక్ అయితే అధికారం ఉన్నది మీరే కదా. మీరే గుడ్డి గుర్రాల పనులు ఉంటున్నారు. చర్యలు తీసుకోండి. ఎవడొద్దు అంటున్నాడు? అధికారంలో మీరుంటిరి. బీజేపీని ఏమన్నా అనగానే ఎగేసుకొని వచ్చేది కూడా మీరే. 2 ప్రభుత్వాలు మీ చేతుల్లోనే ఉన్నాయి. మీ ఇద్దరి అక్రమ సంబంధాలు కూడా ప్రజలకు తెలిసిపోయింది. చర్యలు తీసుకో. దాంట్లో మునిగిపోయింది ఏమున్నది? మీరు 50 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. 50 మంది ఉద్యోగాలు మేము ఇస్తాము. వివేక్ అంకుల్ కొడుకు నువ్వు కలిసి ఇచ్చినటువంటి 45,000 ఉద్యోగాల సంగతి చెప్పాలి. చెప్పండి. ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాది. నేను ఆల్రెడీ చెప్పిన 45,000 ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి. పిల్లలకు ఉద్యోగాలు అవసరము. మనకి ఇక్కడ ఈ మున్సిపాలిటీని ట్రైబల్ నుంచి తీసేసి ఇక్కడ ఎలక్షన్స్ పెట్టి కనీస సంస్కారం ఉండాలి. ఇవాళ కేటీఆర్ అంకుల్ నువ్వు మొల్లివా? 40 ఏళ్ళ దగ్గర నువ్వు 65 మీ అయి ఉన్నాడు. మేము మంత్రి గారు, వివేక్ గారిని సంబోధించటంలో నువ్వు చేయబట్టి ఆ భాష కరెక్ట్ కాదు. మీరు వాడే భాషే కరెక్ట్ అనిపిస్తుంది. కేటీఆర్ అంకుల్ యాదికి వచ్చినప్పుడు వివేక్ అంకుల్ ఎందుకు యాదికి వస్తలేడు? 45 ఉద్యోగాలు ఇస్తామన్నా మీ బీరాలు ఏడబోయినాయి. వాటి గురించి ఎందుకు మాట్లాడతలేరు? చిల్లర రాజకీయాలు పనిచేయాలి. అధికార పార్టీ మీది, అధికారంలో ఉన్నది మీరు. మీ నాయన ఒక మంచి ప్రధాన క్యాబినెట్ మినిస్టర్ హోదాలో పనిచేస్తా ఉన్నాడు. మీ నాయన ఉనగూర్చిన ప్రయోజనం ఏంది చెన్నూరు ప్రజలకు? దానిపైన సమాధానం చెప్పాలి. అసలు ఎంపీ అన్న సోయి మర్చిపోయినావు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? అవగాహన ఉందా నీకు? అర్థమవుతుందా? మన ఎంపీ అయిన తర్వాత నీకు కొంచెం స్ట్రెస్ ఎక్కువైపోయి, వ్యాపారాలు ఇది అంత స్ట్రెస్ ఎక్కువైపోయి కొంచెం పిసపిస మాట్లాడుతున్నావు నువ్వు. కేటీఆర్ అంకుల్ చర్యలు తీసుకోవాలి, అప్పుడు నువ్వు చేసిన దాని వల్ల ఇబ్బంది పడ్డారు, అది ఇట్లా పేపర్ లీక్ అయినప్పుడు నిజంగానే నీ దగ్గర ఆధారాలు ఉంటాయి. ఆ మాట నువ్వు అనే మాట నిజమైతే కట్టుబడి దాని మీద మీ ప్రభుత్వం ఉన్నది కదా, దానిపైన చర్యలకు ఆదేశించుండ్రి. ఇప్పటి వరకు ఏదో దిక్కుమాల కమిషన్లు అది ఇది అని చెప్పి ఏదేదో కథలు పడ్డా కూడా ఎక్కడేం ఉరగబెట్టలేదు, ఎక్కడేం కాలేదు కదా. ఈసారి అయితే ప్రయత్నం చేయండి. కేటీఆర్ అంకుల్కు చెప్పే ముందు వివేక్ అంకుల్ మాట కూడా యాది చేసుకుంటే వంశీకి మంచిగా ఉంటుందని చెప్పేసి మేము హితవు చెప్తా ఉన్నాం.
ఏదైతే వారి పుట్టినరోజు సందర్భంగా చేతనైతే నీకు విషయం చెప్పు, నేను విషయం చెప్పు అని కూడా మేము బలవంతం పెడతలేము. దాన్ని కూడా వక్రీకరించుకుంటా వీడియోలు పెట్టి రాక్షసానందం పొందే నీకు నీ వెనకాల ఉన్నటువంటి నల్లటి గింజ గురువింద గింజ నల్లతనం కనబడాలంటూ నీ కనబడతలేదా? నువ్వు ఎంపీగా, మీ నాయన ఎమ్మెల్యేగా, మీ ఇంకో పెద్దనాయన ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, మీరే ఉన్నారు కదా, మొత్తం గుత్త పట్టినట్టు మంచాలను. ఏది ఎలక్షన్ల ముందు 6 నెలల ముందర మనం ఏదో గంప గుత్త మాట్లాడుకొని దాన్ని అర్రాసులో టెండర్ వేసుకొని వాడి ఇవాళ అధికారంలో ఉండి అధికారాన్ని అనుభవిస్తున్నారు కదా. మీరు అధికారంలో ఉన్న విషయం మర్చిపోయి మంది మీద ఎందుకు ఏడుస్తున్నారు? రాజకీయాలకు కూడా ఒక పరిమితి ఉంటుంది. లాస్ట్ వారి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడాన్ని కూడా ఇంత వక్రీకరించి ఇంత దిగజారి మాట్లాడేది నీకే చెందుతుంది వంశీ. ఇది పద్ధతి మార్చుకో, కరెక్ట్ కాదు. ముందు మీరు ఇస్తానన్న హామీలు, మీరు చేస్తానన్న హామీలు ఏం ఉరగబెట్టిర్రు, ఏం ఉద్ధరించిండ్రు, దానిపైన సమాధానం చెప్పాలని చెప్పేసి మేము నీకు ఛాలెంజ్ విసురుతున్నాం.